బా చూస్తున్నారు కదండి, ముక్క ఎంత జ్యూసీగా ఉందో. ఇదేనండి చికెన్ 65 అంటే. హాయ్ నాన్న, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోబోతున్నాం. ఇంకెందుకు కలిసి మొదలు పెడదామా? నేను ఇక్కడ 500 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. నేను చికెన్ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం కోసిన చికెన్ ముక్కల్ని బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన చికెన్ ముక్కల్ని మ్యారినేట్ చేయబోతున్నాం. ఇందులో ముక్కలకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మంచి ఘాటైన గుంటూరు కారం వేస్తానండి, అది కూడా 2 స్పూన్లు మాత్రమే. స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నామండి. దీంతో పాటు అల్లం చిల్లులపై పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. అది కూడా మనం మిక్సీలో పట్టుకొని తాజాగా వేసుకుంటున్నామండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాం. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరకాయల పేస్ట్ 2 స్పూన్లు అండి. ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాం. ఇందుట్లో 100 గ్రాములు తాజా పెరుగు వేసుకుంటున్నాం అండి. ఈ మొత్తాన్ని కలుపుకొని గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూశారు కదండి, మనం గంట క్రితం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఎంత సాఫ్ట్గా ఉందో. దీంట్లోకి 2 స్పూన్ల మైదా వేస్తున్నామండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేస్తున్నామండి. దీనివలన ముక్క క్రిస్పీగా ఫ్రై అయ్యిద్దండి. ఇప్పుడు ఎగ్ వైట్ వేసుకుంటున్నామండి. ఈ ఎగ్ వైట్ వేసుకున్నందువలన మంచి ఫ్లేవర్ వస్తుందండి మన చికెన్కి. మీరు ఎగ్ వైట్ అయినా వేసుకోవచ్చండి, లేకపోతే గుడ్డు మొత్తం అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం గుడ్డు మొత్తం వేసుకున్నాను. దాంతోపాటు నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని చికెన్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ వేడెక్కిందండి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి 1 గంట ఆయిల్ వేసుకుంటున్నామండి. ముక్కలన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. నూనె వేడెక్కిందండి. మనము మ్యారినేట్ చేసిన ముక్కలు ఉన్నాయి చూడండి, అవి ఒక్కొక్క ముక్క కళాయిలో వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు చింది చేతి మీద పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్క ముక్క వేసుకోండి. మనం వేసిన ముక్కలు ఒక పక్కన వేగినాయండి. వాటిని రెండో పక్కకు తిరగేసుకుంటున్నాం. ముక్కలు వేగినాయండి. మనం తీసి పక్కనున్న ప్లేట్లో పెట్టుకుంటున్నామండి. ఆ ప్లేట్లో కూడా టిష్యూ పేపర్ వేసి పెట్టుకుంటున్నాం. ఆ టిష్యూ పేపర్ ఉన్నందువలన మన ముక్కలకున్న ఆయిల్ మొత్తం లాగేసుకుంటుందండి. మనం చికెన్ 65 చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నామండి. ఇందాక ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది చూడండి, అది 1 గంట ఆయిల్ వేసుకుంటున్నామండి. ఆయిల్ హీట్ అయిందండి. మనం సన్నగా కోసుకున్న చిన్నులపై ముక్కలు వేసుకుంటున్నాం.
సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూన్ అండి, పచ్చిమిర్చి అండి, ఒకసారి తిప్పుకొని లైట్గా వేయించుకోవాలండి. 1 కప్పు జీడిపప్పులు వేసుకుంటున్నామండి. ఇవి వేసుకున్నందువల్ల మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే కరివేపాకు వేసుకుంటున్నామండి. అలాగే 1 కప్పు కొత్తిమీర. ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా తిప్పుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల టమాటా సాస్ వేసుకుందామండి. లాస్ట్లో మనం ఫ్రై చేసిన ముక్కలు వేసుకుంటున్నామండి. దీన్ని ఇప్పుడు టాస్ చేసుకుంటున్నామండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలను వేసుకుంటే మన చికెన్ 65 రెడీ అయిపోయినట్టేనండి. మన చికెన్ 65 అంటే ఎలా ఉందో చూడండి. చూడండి మన క్రిస్పీగా ఉందండి. అరే బుడ్డాయ్ ఇదిగోరా, రారా 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 ఇదిగోరా, ఇట్లారా మద్దుకోరా. మన ముక్కలంటే అలాగా తినాలి. అబ్బాబ్బాబ్బా మా టేస్ట్ ఉందండి. ఇలా ఉండాలి 65 అంటే. అబ్బా అబ్బా ఇదండి. ఏమో టేస్టీగా ఉందండి.